classes we have to discuss about types of ions, nitrogen rule in mass spectroscopy. So types of ions, molecular ion is there, fragment or daughter ion, isotopic ions is there, and next we already discussed about the representation of mass spectrum. So now we have give an example for this representation of mass spectrum. What is next? An example for representation of mass spectrum. So first of all, we see that the mass spectrum is a plot representing, see here, the mass spectrum is a plot, means graph representing the m by z values, representing the m by z values of the various ions against their corresponding relative abundance. ఓకే, సో ఈ మాస్ స్పెక్ట్రమ్ అనే గ్రాఫ్ని మనం m by z వాల్యూస్కి మరియు రిలేటివ్ అబౌండెన్స్కి డ్రా చేస్తున్నాం. దేనికోసం? వేరియస్ అయాన్స్ని అందులో మనం సిగ్నల్స్గా చూపిస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ 1-butanol ఈజ్ షోన్ బిలో. చూడండి, 1-butanol, ఓల్ అంటే ఏంటిది? ఏం ఫంక్షనల్ రూపం మీకు ఆల్రెడీ తెలిసిండాలి. 1-butanol, ఓల్ మీన్స్ ఆల్కహాల్ ఫంక్షనల్ రూపం. ఎన్ని కార్బన్స్తో ఉన్న ఆల్కహాల్ అండి? 4 కార్బన్స్తో ఉన్న ఆల్కహాల్ గ్రూప్ కూడా ఎక్కడుందని ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని మనం 1-butanol అంటాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ బ్యూటేన్ 1-ol ఆర్ బ్యూటనోల్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి బొంబార్డ్ చేసినట్లయితే ఆర్ 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి ఇంపాక్ట్ చేస్తే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద m by z వాల్యూ ఆఫ్ దిస్ 1-butanol? ఇట్ ఈస్ 74. ఆక్సిజన్కి 16 అండి, హైడ్రోజన్కి 1, కార్బన్కి 12 ఉంటుంది. వీటన్నిటిని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 74 మాస్ అనేది వస్తుంది. సో మాలిక్యులర్ అయాన్ అనేది ఎలా ఉంటుంది? CH3 CH2 CH2 CH2. ఓ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంటుంది ఓ. దిస్ ఈజ్ మాలిక్యులర్ అయాన్. మరి ఇక్కడ m by z వాల్యూ ఎంత ఉంటుందండి? సేమ్ m by z వాల్యూస్. ఎందుకంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి కనుక. ఆఫ్టర్ నెక్స్ట్ ఈ మాలిక్యులర్ అయాన్లో ఏం జరుగుతుంది? క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అనేవి క్లీవేజ్ జరిగి న్యూ ఫ్రాగ్మెంట్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక క్లీవేజ్ ఇక్కడ జరిగింది అనుకుందాం. ఇక్కడ జరిగితే అప్పుడు OH అనేది బయటికి వెళ్ళిపోతుంది కదా, OH రాడికల్. ఇంకొకటి కూడా వస్తుందండి, ఇది ఇలా బాండ్ ఇక్కడ క్లీవేజ్ జరిగితే ఈ పార్ట్ అంతా కూడా వస్తుంది. దిస్ ఈజ్ వాట్ C4H8 క్యాటయాన్. సో ఇక్కడ రాడికల్ కాబట్టి ఇది మనకు సంబంధం లేదండి, ఓన్లీ పాజిటివ్ ఫ్రాగ్మెంట్స్కి మనం m by z వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్. సో దీన్ని ఏమంటారంటే ఆల్ఫా క్లీవేజ్ అంటారు. ఆల్ఫా క్లీవేజ్ అంటే ఇక్కడ జరిగింది కాబట్టి. ఒకవేళ బీటా క్లీవేజ్ ఇక్కడ జరిగింది అనుకుందాం, ఇక్కడ క్లీవేజ్ కనుక జరిగితే ఎలాంటివి వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదంతా ఏమవుతుంది? ప్రొపైల్ క్యాటయాన్ అవుతుంది. దట్ ఈజ్ లైక్ దిస్ CH3 CH2 ప్లస్ ఇలా ప్రొపైల్ క్యాటయాన్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రొపైల్ క్యాటయాన్ అనేది ఏం జరుగుతుందంటే ఆన్ రీఅరేంజ్మెంట్ ఇది ఇంకొంచెం రీఅరేంజ్మెంట్ జరిగి చూడండి, ఇక్కడున్న హైడ్రోజన్ బాండ్తో సహా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల ఏం ఫామ్ అవుతుందంటే ఇది ఒక ప్రైమరీ కార్బోక్యాటయాన్ అనమాట. ఆన్ రీఅరేంజ్మెంట్ ఇట్ ఫార్మ్స్ సెకండరీ కార్బోక్యాటయాన్. దట్ ఈజ్ లైక్ దిస్. ఎందుకంటే సెకండరీ కార్బోక్యాటయాన్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం
పాజిటివ్ అయాన్ కాబట్టి క్యాటయాన్ అంటే దీనికి మనం M/Z వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 43 M/Z వాల్యూ అనేది వస్తుందండి. ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ క్లీవేజ్ చేసి ఇది ప్రొపైల్ క్యాటయాన్ అది ఇది. ఆఫ్టర్ నెక్స్ట్ ఇది ఉంది కదా CH2OH. ఈ CH2OH ఎలా ఉంటుందో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. CH2 డబుల్ బాండ్ O పాజిటివ్ ఛార్జ్ H అంటే ఇది ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో M/Z వాల్యూ దీనికి ఎంత అంటే 31 అనమాట. దీన్నే బేస్ పీక్ అంటారు. బేస్ పీక్ ఆఫ్టర్ నెక్స్ట్ M/Z వాల్యూ ఆఫ్ మనకి ఇక్కడ ఇది ఒక M/Z వాల్యూ, ఇది ఒక M/Z, ఇది ఒక M/Z. ఇప్పుడు మనం దీని యొక్క రిప్రజెంట్ చేస్తున్నాం. దీనికి ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? మాస్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందో రిప్రజెంట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మాస్ స్పెక్ట్రమ్ రాసినట్లయితే ఇక్కడ రిలేటివ్ అబాండెన్స్, ఇక్కడ M/Z వాల్యూస్. ఓకేనా? చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 74 మాస్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మాస్ ఇలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా? మాస్ ఇలా పెరుగుతూ వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ బేస్ పీక్ 31. లీస్ట్ ఏముందండి వీటన్నిటిలో? 31. సారీ, హియర్ దిస్ ఈజ్ బేస్ పీక్ 31. ఆఫ్టర్ నెక్స్ట్ 31 తర్వాత 43 పీక్ ఉంది కదా, 43 పీక్. ఇంకా నెక్స్ట్ 56 పీక్ కూడా ఉంది. నెక్స్ట్ 56 పీక్. ఆఫ్టర్ నెక్స్ట్ మన మాలిక్యులర్ అయాన్ శాంపుల్ మాలిక్యూల్ లేదా మాలిక్యులర్ అయాన్ ఉంది కదంటే 74 మేబీ ఇంత దూరంలో ఉండొచ్చు. ఇది 74 మాలిక్యులర్ అయాన్ పీక్ అన్నమాట. సో దీస్ ఆర్ ద పీక్స్. ఇలా మనం ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకొని మాస్ స్పెక్ట్రమ్ని డినోట్ చేయొచ్చు, మాస్ స్పెక్ట్రమ్ని ఇలా డ్రా చేయొచ్చు. ఓకేనా? ఆఫ్టర్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ పీక్స్. ఇప్పుడు మనం పీక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ పీక్ ఏంటిది, ఎలా వస్తుంది అనేది. సో నౌ ద హెడ్డింగ్ ఈజ్ టైప్స్ ఆఫ్ పీక్స్. ఏ పీక్ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పీక్ ఈజ్ మాలిక్యులర్ అయాన్ పీక్. వాట్ ఈస్ దిస్? మాలిక్యులర్ అయాన్ పీక్, నాట్ అయాన్ పీక్. ఇంతకుముందు మనం డిస్కషన్ చేసేమో అయాన్స్, ఫ్రాగ్మెంట్ అయాన్ అంటే ఎలా ఉంటుంది, మాలిక్యులర్ అయాన్ అంటే ఎలా ఉంటుంది. ఇవేమో పీక్స్. సో శాంపుల్ మాలిక్యూల్స్, ఏవైనా శాంపుల్ మాలిక్యూల్స్ ఆర్ bombarded with 70 electron volt, loss of 1 electron to form radical cation, that is called molecular ion. So is known as parent ion peak. It is denoted with this one. Okay. M/Z values of molecular ion and sample molecules are always same, 74. చూసారు కదా ఈ ఎగ్జాంపుల్లో. సో మాలిక్యులర్ అయాన్ పీక్ మే బీ బేస్ పీక్ ఆర్ మే నాట్ బి బేస్ పీక్. మాలిక్యులర్ అయాన్ పీక్ బేస్ పీక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు అనమాట మనం. సో సీ హియర్ అంటే మాలిక్యులర్ అయాన్ అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ క్లియర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం ఈ లెసన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. సో అదే డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. శాంపుల్ మాలిక్యూల్స్ ఆర్ bombarded with 70 electron volts and loss of 1 electron to form radical cation. To form radical cation is called molecular ion. And it is known as parent ion peak. It is denoted by molecular ion. So M/Z values of molecular ion and sample molecules are always same. So molecular ion peak may be base peak or మే నాట్ బి బేస్ పీక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నామండి. మనం బెంజిన్ తీసుకుంటున్నాం.
బెంజీన్లో 3 పై బాండ్స్ ఉంటాయండి, 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏదైనా రియాక్ట్ అవ్వచ్చు, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్, పై ఎలక్ట్రాన్ అనేది వెళ్ళిపోయి ఇలా ఫామ్ అయింది అనుకుందాం. దీన్నే మాలిక్యులర్ అయాన్గా మనం డినోట్ చేయాలంటే ఇలా కూడా రాస్తామండి మాలిక్యులర్ అయాన్ని. ఓకేనా. సో ఇక్కడ ఎంబైజెడ్ వాల్యూస్, బెంజిన్ యొక్క ఎంబైజెడ్ వాల్యూస్ C6H6కి 78 ఉంటుంది. మాలిక్యులర్ అయాన్కి కూడా ఎంబైజెడ్ వాల్యూస్ ఎంత ఉంటాయి, 78 ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మాలిక్యులర్ అయాన్ పీక్.